అందరికీ నమస్కారం. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం మా నాన్న కూడా పంపించడానికి ఒప్పుకోలేదు. దీపు అక్క ఫోన్ చేసి డైలీగా పంపించండి, మీ కూతుళ్ళకి బాగుంటుంది అనేవాళ్ళు. అలాగే నేను కూడా మా డాడీకి ధైర్యం చెప్పాను, నేనేమేవాను గెలిచేసి కప్పు తీసుకొని వస్తాను, మీకు మంచి పేరు తెస్తాను అన్నాను. చాలా చాలా గ్రాండ్ గా జరిగింది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఇదే ఫస్ట్ టైం. నేను ఎలా ఉంది సపోర్ట్? ఎలా ఉంది మొత్తం బాగానే ఉంది మేడం, పర్లేదు. భారతదేశం గర్వపడే విధంగా అందుల క్రికెట్లో ఛాంపియన్షిప్ భారతదేశానికి రావటం భారతదేశంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఒక అందురాలు చూశారు కదా, వాళ్ళ తల్లిదండ్రులు నిరక్షరాస్యులు, మారుమూల గ్రామం. అటువంటి గ్రామంలో ఉన్న వాళ్ళని, మట్టిలో ఉన్న మాణిక్యాలని బయటికి తీయాలని చెప్పి పారా స్పోర్ట్స్ అధ్యక్షుడిగా నేను అధ్యక్షుడైన దగ్గర నుంచి ఇలాంటి వారిని ప్రోత్సహిస్తూ ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చూశారు కదా, బ్రహ్మాండమైనటువంటి ఘన స్వాగతం మన ఆంధ్రప్రదేశ్కు వస్తున్న వేళ. ఈ స్పోర్ట్స్ పాలసీని కూడా నార్మల్ వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో, రవినాయుడు గారు చైర్మన్ అయిన తర్వాత పాలసీలో కూడా మార్పులు చేసి ఎన్నో ప్రోత్సాహాలు ఇచ్చేసి దాదాపుగా పారా స్పోర్ట్స్ లో మెడల్స్ వచ్చిన వారికి గత సంవత్సరం 2 కోట్ల రూపాయలను వాళ్ళ అకౌంట్ లో కూడా వేయడం జరిగింది. అంటే పారా స్పోర్ట్స్ ను ప్రోత్సహించాలి, దివ్యాంగులు కూడా వారి యొక్క ఆసక్తి ఉన్న క్రీడల్లో వారు రాణిస్తారని చెప్ప అనడానికి ఈ రోజున కరుణ కుమారే ఒక నిదర్శనం, మా అందరికీ గర్వకారణం. అందుకే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పారా స్పోర్ట్స్ తరఫున స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గారికి, మంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పేరు పాగి సంధ్య అండి, కన్నకుమారి వాళ్ళ మమ్మీని. మా పాపకి చిన్నప్పుడు నుండే కంటి చూపు లేదు. పాపకి 2 సంవత్సరాలు అయిన తర్వాత కంటి చూపు లేదని మాకు తెలిసింది. అంతే కన్ను నుండి కన్నీరు దిగబెట్టి మాకు తెలిసింది. మరి హాస్పిటల్లో చూపించినా మరి పాపకి మరి కంటి చూపు రాదని చెప్పారు. చెప్పిన బట్టి మేము చాలా హాస్టల్లో జాయిన్ చేద్దామని మా పాపకి తిప్పినప్పుడు కూడా ఎవరు జాయిన్ చేసుకోలేదు. విశాఖపట్నంలో జాయిన్ చేసినప్పుడు, బ్లైండ్ స్కూల్లో జాయిన్ చేసినప్పుడు మా పాపని అజయ్ సారు ఎంతగో చాలా కష్టపడి మా పాపని క్రికెట్ నేర్పించడం జరిగింది. విలేజ్ పాప కదా తెలీదు, మాది మారుమూల గ్రామము, మాది వంట్ల మావిడి, అల్లూరు సీతారామరాజు జిల్లాని మా గ్రామం ఉంటుందండి. మరి మా పాపకైతే మరి ఇలాగా క్రికెట్ నేర్చుకుంటుందని కూడా మాకు తెలీదు. మరి అజయ్ సారు వాళ్ళ ఫ్యామిలీని విజయవాడలో వదిలేసి పాప గురించి వైజాగ్లో వచ్చి నేర్పించినందుకు మరి అజయ్ సార్ని మేము ఎంతో రుణపడి ఉండాలని మేము కోరుకుంటున్నాము. మరి మా దేశానికి, మా జిల్లాకి మరి మా పాప మంచి పేరు తీసుకొచ్చింది కాబట్టి మేము చాలా గౌరవపడుతున్నామండి. మా పాప రెండో పాప, మాకు 4 పిల్లలు, 3 ఆడపిల్లలు, 1 బాబు, బాబే తోడు. ఏం మాట్లాడాలో కూడా మాకు తెలియదు. మాది ఎందుకంటే కొంత ప్రాంతం కదా, మాకు మాటలు సరిగా రావు.